నా నైట్ రొటీన్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. టుమారో గోంగూర శనగపప్పు వండుదామని ఇక్కడ శనగపప్పుని వాష్ చేసి నానబెట్టుకుంటున్నాను. 2 ఎండు ఖర్జూరం కూడా నానబెట్టుకున్నాను. రోజు మార్నింగ్ నానబెట్టిన ఎండు ఖర్జూరం తింటే కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఇంకా బాడీలో హీట్ కూడా తగ్గుతుందంట. అలాగే కొన్ని పెసర్లు, బొబ్బర్లు, శనగలు కూడా నానబెట్టుకున్నాను రేపు ఈవినింగ్ స్ప్రౌట్స్ తినడం కోసం. ఇక్కడ 4 ఆల్మండ్స్, కొన్ని పల్లీలు నానబెట్టాను కదా. 2 ఆల్మండ్స్ జషు తింటాడు, మిగతావి నేను తింటాను. కొన్ని పాలు మిగిలాయి, వాటిని కూడా తోడేసేస్తున్నాను. నైట్ రోజు పడుకునే ముందు పాలు తోడుపెట్టి పడుకుంటే మంచిదని మా అమ్మ చెప్పిందనమాట. పాలు, పెరుగు లక్ష్మీదేవి స్వరూపం అని మా అమ్మ అంటూ ఉంటుంది. అలాగే పాలు తొందరగా తోడుకోవడానికి కొంచెం హీట్ చేసి ఇలాగ బౌల్లో పోసేసుకొని వీటిని నేను మళ్ళీ కుక్కర్లో పెట్టి క్లోజ్ చేస్తాను. ఎందుకంటే పాలు నాకు 6 అవర్స్లో తోడుకోవాలి. 6 అవర్స్లో తోడుకోపోతే అంటే లేట్గా తోడుకుంటే పెరుగు కొంచెం వేరే టేస్ట్ వస్తుంది. అలాంటి టేస్ట్ వస్తే మా హస్బెండ్ తినరు. అందుకని ఇక్కడ కొన్ని అంట్లున్నాయి, ఇవి కడిగేసి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పోవడం కోసం జీలకర్ర తిని పడుకుంటున్నాను అనమాట. ఇదే నా నైట్ రొటీన్.